అన్నా మస్తు చేస్తున్నావు కదనే పెండ్లి. నేను గింత ఆగమాగమవుతున్నావు ఏందన్నా? హావు 10 రోజుల ముందు సెల్లిని పిలవాలనిపించలే? గంతే అన్నా. నువ్వు మీ బావ కొట్టుకుంటే నేనేం చేస్తున్నా? అవు బట్టలన్నీ ఏడగంటివన్నా? మన రాజయ్య గారి షాప్లో ఉందిలే. ఏమన్నా సెల్లికి బట్టల షాప్ ఉంది, సెల్లి దగ్గర కొందాం, కొంచెం బేరం అవుతుందని ఏమన్నా ఉన్నదా అన్న? నీ బావ మీద కోపం అంతా నా మీద చూపిస్తావేనే? 10 రోజుల ముందు ఇచ్చి చక్కగా పనులన్నీ చేసి పెడితేనే లగ్గం ఇప్పడానికి ఇప్పుడు పిలుస్తేవి, అలిగి రానంటే ఏం చేస్తావే? సర్లేన్నా, నేను అవన్నీ మనసులో పెట్టుకోలే, అందుకే వచ్చిన. ఏం చేద్దామన్నా, నా మేనకోడలు పెండ్లాయే, నేను రాకుండా ఎట్లయితే చెప్పు, అందుకే వచ్చిన. ఏమదినా నువ్వన్నా చెప్పలే? నువ్వేం చేస్తావులే, అన్న కోపం ఎరకనే కదా. సరే అన్న, అట్లా నువ్వునా గట్లనే చేసి పెడతలే. అందరూ మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి, అదే నాకు సంతోషం అవుతుంది. ఏమన్నా కట్నం మస్తు ఇస్తున్నావంట కదనే? ఏమదినా కట్నం మంచిగానే ఇస్తున్నారంటే? అందరు అంటుంటే విన్నలే, నాకెందుకు చెప్తారు, నేనెవరిని వదినా, ఏదో ఆ టైంకి వచ్చి తినిపోతుంటే అంతే కదా. అవునా? అయ్యా ఆస్తి మస్తు రాసిండేవే. ఏమన్నా అయితే అలుగుతావు, ఏమన్నా అంటే కోపం అవుతావు. ఉట్టిగా నన్నలే, ఇది మనసులో పెట్టుకోబాకు. ఏమే నేను కూడాలా వస్తున్నావులే, వస్తున్నా.